సార్, ఇక్కడ ట్రంప్ విధానం ఒకసారి మనం చూస్తే వాళ్ళులోనే కొంతమంది ఆయనని వ్యతిరేకిస్తున్నారు. అంటే క్యాబినెట్‌లో ఉన్న వాళ్ళే ఆయనని వ్యతిరేకిస్తున్నారు. క్లోజ్‌గా ఉన్న ఎలన్ మస్కే విడిపోయాడు. యాహ్! సో, ఇప్పుడు అక్కడ ఏమైనా ట్రంప్‌ని రీప్లేస్‌మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? నాకు ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్ వరకు చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి టర్మ్ అయిన తర్వాత వాడు బాగున్నా బాగోపోయినా అన్లెస్ మరీ వర్స్ట్ కండిషన్ అయితే యాహ్! తప్ప. చాలా ట్వీట్స్ కూడా వస్తున్నాయి. ఇంకొక 2 ఏళ్లలో పోతాడు అన్న అంటే ట్వీట్స్ ఇప్పుడు కూడా ఆల్రెడీ వస్తున్నాయి. దాదాపు 9 ట్వీట్స్, జనవరి మీమ్స్ అంటే ఆల్మోస్ట్ వస్తున్నాయి. క్లోజ్ టు 10 మంత్స్ అయిపోతుంది. ఆ! అక్టోబర్ 10 మంత్స్. 4 ఇయర్స్ అంటే చూసి రానివ్వరమ్మా. ఎందుకంటే మరీ ఎక్కువ రెబలిజం అయితే తప్ప ఇప్పుడు మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఒక అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి పొలిటికల్, మీరు రాజకీయం చెప్తారు కదా, ఎన్ని పార్టీస్ ఉన్నాయి, 100 పార్టీలు ఉన్నాయి. అవును. మన స్టేట్లోనే 20-30 పార్టీలు ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి, రిపబ్లికన్, డెమోక్రటిక్. సో అయితే వాడొస్తాడు లేకపోతే వీడొస్తాడు. తమిళనాడులో అన్నాడీఎంకే, డిఎంకే డీఎంకే. అంతే ఉన్నాయి. మన మిగతా దాంట్లో మన అలా లేవు. చిన్నవి పెద్దవి ఇండిపెండెంట్ లేవు, ఎన్నో వందల పార్టీలు ఉన్నాయి. ఇండియాలో చూస్తే వేల పార్టీలు ఉన్నాయి. 540 ఎంపీ సీట్లకి 50,000 ఉంటాయి పార్టీలు. చూడా చెడ్డోడా, చిన్నదా పెద్దదా, ఇండివిజువల్ గ్రూప్ తెలియదు. సో ట్రంప్ని తీసేస్తానని నేను అంత అనుకోను. బట్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ అని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్టేట్లో సీఎం రాగానే రూల్స్ మారుస్తాయి. మీ కంపెనీ ఎండి మరి ఆ ఎండీకి కన్వీనియంట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. అవును. మీరు సీనియర్ ఉన్నా పక్కన పెట్టేస్తారు. మీరు జూనియర్ అయినా మీరు నచ్చితే దగ్గర పెట్టుకుంటారు. సో ఇది అన్ని కంపెనీలో, అది గవర్నమెంట్ నడుస్తుంది, ప్రైవేట్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మనతో వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యాలని మనం దగ్గర పెట్టి తిప్పుతాం. మనం వేవ్ లెంత్ మ్యాచ్ అని దూరంగా పెడతాం. వేవ్ లెంత్ ఫిజిక్స్ ఉంటుంది కదా వేవ్ లెంత్. సో ఇక్కడ ట్రంప్ గారు ఏంటంటే ఆయన ఒకటంటే హిస్టరీని హీ వాంట్స్ టు రీరైట్, చరిత్రని తిరగరాయాలనుకుంటున్నాడు.